హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రమ్య. ఈరోజైతే నేను ఎగ్ మ్యాగీ చేశానండి. దీనికి రీజన్ ఏంటంటే మా హస్బెండ్ వచ్చి ఎప్పుడు పిల్లల కోసమైనా నా కోసం ఏం చేయవా, నాకు ఎగ్ మ్యాగీ తినాలనుంది చెయ్యి అని చెప్పి అన్నారండి. సో ఆయన అడిగినప్పుడు మనం చేయకుండా ఉంటామా? ఆయన హ్యాపీగా ఉంటేనే కదండి, ఆయనకి నచ్చింది చేస్తే ఆయన హ్యాపీగా ఉంటారు, ఆయన హ్యాపీగా ఉంటే మనం హ్యాపీగా ఉంటాం. సో అందుకని ఈరోజు మా వారి కోసం అయితే నేను ఎగ్ మ్యాగీ అయితే చేశానండి. నిజమే కదండి, వాళ్ళకి నచ్చింది చేసినప్పుడు వాళ్ళు హ్యాపీగా ఉంటారు, వాళ్ళు హ్యాపీగా ఉంటే మనం హ్యాపీగా ఉంటాం, మనం హ్యాపీగా ఉంటే ఇల్లు కూడా హ్యాపీగా ఉంటుంది. ఇంకా మ్యాగీకి వచ్చేసరికండి నేనైతే ఆనియన్, టమాటా, క్యారెట్, పచ్చిమిర్చి తీసుకున్నాను. ఆనియన్స్ అయితే ఫస్ట్ ఇలా చిన్నగా కట్ చేసుకున్నానండి. తర్వాత సేమ్ అలానే పచ్చిమిర్చి, టమాటా అండ్ క్యారెట్ కూడా అలా చిన్నగా కట్ చేసుకోవాలి. ఎవరండి బాబు చెప్పింది మ్యాగీ 2 మినిట్స్లో అయిపోతుందని? అసలు 2 మినిట్స్లో ఎలా అయిపోతుంది చెప్పండి? అది బాయిల్ అవ్వడానికి 5 మినిట్స్ తీసుకునిద్ది. అండ్ మనకి టేస్టీగా చేసుకోవాలనుకుంటే ఇంకా ఎక్కువ టైమే పడుతుంది. నాకు ఈ ప్రాసెస్ మొత్తం అవ్వడానికి ఎగ్జాక్ట్గా ఒక 20 మినిట్స్ అయితే పట్టిందండి. ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద కళాయి పెట్టుకొని మనం వాటర్ అండ్ కొంచెం ఆయిల్ అండ్ కొంచెం సాల్ట్ వేసి మ్యాగీని అయితే బాయిల్ చేసుకోవాలి ఫస్ట్ మనం. అండ్ మ్యాగీ ప్రాసెస్ మీ అందరికీ తెలుసు. అండ్ నేను ఈ వీడియో తీసుకోవడానికి కారణం ఏంటంటే నేను ఎగ్ మ్యాగీ చేసి చాలా డేస్ అయిందండి. ఎందుకంటే ఈ మధ్య ఎందుకు అది సరిగ్గా నాకు కుదరట్లేదు, ఎక్కడ మిస్టేక్ జరుగుతుందో తెలియదు, కానీ మ్యాగీ అయితే నాకు ఈ మధ్య చాలా డేస్ నుంచే సరిగ్గా కుదరట్లేదు. సో నేను చేయడం మానేశాను. నార్మల్ వెజ్ మ్యాగీ చేస్తాక నేను ఎగ్ మ్యాగీ చేయడం మానేశాను. ఈసారి ఎందుకు ఇంక మా హస్బెండ్ అడిగే సరే ఓకే చేద్దాము, మంచిగా చేద్దామని చెప్పి వీడియో పెట్టి మరి చేశాను. మరి వీడియో పెట్టి చేయడం వల్ల లేదా మా హస్బెండ్ మీద ప్రేమతో చేయడం వల్ల తెలియదు, కానీ పర్ఫెక్ట్గా వచ్చిందండి మ్యాగీ మొత్తం చాలా డేస్ తర్వాత. నిజంగా నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఎక్కడ మళ్ళీ స్పాయిల్ అయిపోయి ఎక్కడ నేను బాధపడాల్సి వచ్చిందా, అయ్యో ఆయన అడిగే అదే నేను చేయలేకపోయానని చెప్పి ఎక్కడ బాధపడాల్సి వచ్చిందని అనుకున్నా, కానీ అస్సలు అలా ఏం అవ్వలేదండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది, అసలు చాలా పొడి పొడిగా అండ్ ఎక్కడ పేస్ట్ అవ్వకుండా చాలా టేస్టీగా వచ్చింది. మా వారికి అయితే చాలా బాగా నచ్చింది. చాలా డేస్ తర్వాత మళ్ళీ మంచిగా చేసామని చెప్పి అన్నారు. సో చేసిన దానికి ఫలితం వచ్చింది అని హ్యాపీగా ఫీల్ అయ్యానండి. అండ్ ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన ఒక చిన్న టాపిక్ ఉందండి. హస్బెండ్ గురించి టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నా. నాకు తెలిసి ప్రతి ఒక్క అమ్మాయి లైఫ్లో మెయిన్ 2 పర్సన్స్ అన్నది మెయిన్ ఇంపార్టెంట్ రోల్స్ అండి. ఒకటి పెళ్ళికి ముందు నాన్న, ఇంకోటి పెళ్ళి తర్వాత హస్బెండ్. ఈ 2 రోల్స్ మాత్రం మన లైఫ్లో పర్ఫెక్ట్గా ఉంటే ఇంకా ఆడపిల్లకి వెనక తిరిగి చూసుకునే అవకాశం అనేది ఉండదండి. అంత బాగుండేది ఆ ఇద్దరు కనుక పర్ఫెక్ట్గా ఉంటే. సో సపోర్టింగ్ అనేది వాళ్ళ నుంచే మనకు వస్తుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎవరు ఏమనుకున్నా మనం పట్టించుకోగల, నీకేమైనా నేనున్నాను చూసుకుంటాను నేను అని చెప్పి మనకి ధైర్యంగా వెనక నిలబడి మన నాన్న అండ్ ఆ తర్వాత అదే ప్లేస్లోకి వచ్చే హస్బెండ్, వీళ్ళిద్దరు సపోర్టింగ్ కనుక ఉంటే ఏ ఆడపిల్లని సరే ఏ ఫీల్డ్లో అయినా సరే చాలా అంటే చాలా మంచిగా ఉంటుంది. అండ్ తన లైఫ్ కూడా చాలా బాగుంటుందండి. అవునంటారా కాదంటారా? నిజం చెప్పండి. మీ ఒపీనియన్ ఏంటనేది నాకు కామెంట్ చేయండి, ఓకేనా? అండ్ అలాగే మీరు మీ వారికి ఏమి ఇష్టంగా వండి పెడతారో అన్నది కూడా నాకు కామెంట్ చేయండి. అండ్ మా వారికి అయితే ఎగ్ మ్యాగీ అనేది చాలా ఇష్టం అండి. అంటే తను ఇష్టంగా తినే ఫుడ్లో ఎగ్ మ్యాగీ అన్నది అదొక ఐటమ్ అండి. అండ్ వీడియోస్ అనేది కొంచెం లేట్ అవుతున్నాయండి అప్లోడ్ చేయడం, సో సారీ. అండ్ ఇంకోటి కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ చేస్తేనే కదా నాకు వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ వస్తుంది. సో వీడియో అయితే మీరు చూస్తున్నారు కానీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోస్ని లైక్ చేయండి. నాకు ఇలాంటి వీడియోస్ ఇంకా ఎన్నో నేను చేయాలని అనుకుంటున్నాను. సో ఈ ట్రావెల్ని ఇంకా ముందుకు తీసుకెళ్లే బాధ్యత అనేది మీ చేతిలోనే ఉంది. సో సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. అండ్ నాకు తెలిసిన వరకు నేను చేస్తున్నాను ఫ్రెండ్స్. నాకు వంటలు అయితే మరీ బాగా కాదు, జస్ట్ ఒక మాదిరిగా వచ్చు. సో నాకు తెలిసినట్టు నేను చేస్తున్నా. ఏవైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి ఫ్రెండ్స్, నేను సర్చ్ చేసుకుంటాను. నేను నెక్స్ట్ టైం అవి రిపీట్ అవ్వకుండా చూసుకుంటాను, ఓకేనా అండి? ఇంకా
అండ్ నా ఛానల్ వచ్చేసరికి వంటల ప్రోగ్రామ్ కాదండి. నేను అందుకనే చేసే వంట ఏది నేను ఎక్స్‌ప్లెయిన్ చేయట్లేదు. ఎందుకంటే ఇది జస్ట్ నేను ఇంట్లో నా కిడ్స్‌కి చేసుకునేది అండి. వాళ్ళు ఎంత స్పైసీ తింటారో దాన్ని బట్టి నేను చేసుకుంటాను. సో, అందరికీ అది నచ్చాలని అయితే ఉండదు కదండీ. ఎవరు టేస్ట్‌ని బట్టి వాళ్ళు చేస్తారు. అండ్ అందుకనే నేను చేసే ప్రాసెస్ కూడా మీకు చెప్పట్లేదు. కాకపోతే నాకొచ్చిన నాకొచ్చిన వంటది నేను చేసుకుంటూ అలా మీతో మాట్లాడదామని చెప్పి ఈ చిన్న వీడియో అయితే చేస్తున్నాను. అండ్ చెప్పాను కదండీ, జస్ట్ ఏదో స్టార్ట్ చేశాను. యూట్యూబ్ గురించి అయితే నాకేమీ తెలీదు. బట్ స్టార్ట్ చేశాను. చూద్దాం ఈ ట్రావెల్ నన్ను ఇంకా ముందుకు తీసుకెళ్ళిద్దో లేదా మిడిల్‌లోనే డ్రాప్ అయిపోతానో చూడాలండి. అది ఏదన్నది మీ చేతిలోనే ఉండేది. మీరు నాకు సపోర్ట్ చేసి కొంచెం సపోర్టింగ్‌గా ఉంటే ఓకే, నాకు ఇంట్రెస్ట్ అనిపించి నేను చేయగలనండి. మెయిన్ ఒకటే ఫ్రెండ్, నాకు వచ్చింది చేద్దాం. అది రైట్ ఆర్ రాంగ్, వచ్చినా రాకపోయినా ఒక ట్రై చేద్దాము. ట్రై చేయడం తప్పులేదు కదా అనే ఆలోచనతోనే నేను ఈ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను. సో, అలానే కంటిన్యూ చేస్తున్నాను ఫ్రెండ్స్. నాకేమైతే వచ్చో నేను అవే చేసి చూపించగలను మీకు. సో సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఫైనల్గా మన ఎగ్ బ్యాగ్ అయితే అయిపోవచ్చింది ఫ్రెండ్స్. చెప్పాను కదా, నేను ఎక్కువ స్పైసీ అయితే యూజ్ చేయట్లేదని. జస్ట్ కొంచెం కారం, ఉప్పు, అలాగే లైట్గా పెప్పర్ అండ్ మ్యాగీ మసాలా ప్యాకెట్స్ అంతేనండి నేను యూజ్ చేసింది. ఎందుకంటే ఇంక అంతకని ఎక్కువ స్పైసీగా ఇంకా ఎక్కువ ఐటమ్స్ వేసినా సరే మాకు ఇంట్లో తినరండి పిల్లలు అండ్ మా వారు. అందుకనే నేను చాలా సింపుల్గా, చాలా ఈజీగా అయిపోయేటట్టే చూసుకుంటాను ఏదైనా సరే. బట్ టేస్ట్ వైజ్గా వస్తే మాత్రం చాలా బాగుంటాయండి, తినచ్చు. అస్సలు పెళ్ళికి ముందు నాకు వంటగది అనేది టచ్ లేదండి. మ్యాక్సిమం నేను వంట అనేది చాలా తక్కువ నేను చేయడం. అలాంటిది ఇప్పుడు పెళ్ళి అయిన తర్వాత వంట చేయడమే కాకుండా ఇప్పుడు మీ ముందుకి ఇలా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వరకు వచ్చానండి. సో, అన్ని రోజులు ఒకేలా ఉండవు కదండి. అలానే కాలంతో పాటు మనం కూడా మారాలి కదా ఫ్రెండ్స్. సో, అలానే ఇలా కొత్తగా ట్రై చేయడం అనేది జరుగుతుంది. సో, ఫైనల్గా కొత్తిమీర వేసుకొని కాసేపు మూత పెట్టి లో ఫ్లేమ్ మీద ఉంచేస్తే మన మ్యాగీ అనేది రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఫైనల్ లుక్ చూసేస్తారా? ఇదిగోండి, ఫైనల్గా అయితే మన మ్యాగీ ఇలా రెడీ అయ్యింది. చూడ్డానికి కాదండి, తినడానికి కూడా చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఖచ్చితంగా మీ కిడ్స్కి అయితే చాలా బాగా నచ్చిద్ది. మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ వీడియో ఇప్పటి వరకు చూశారు కాబట్టి వెళ్తూ ఒక లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఈ మ్యాగీ నచ్చిందో లేదో నాకు కామెంట్ చేయండి. అలాగే బాయ్ ఫ్రెండ్స్.